ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మన ఊరు మాట మంతి పేరుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో ఇవాళ ముఖాముఖి జరపనున్నారు. మన ఊరు మాట మంతి కార్యక్రమానికి టెక్కిలిలోని థియేటర్ వేదికగా నిలవనుంది. అయితే ప్రజలను పవన్ కళ్యాణ్ స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచలన వ్యక్తి, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం అయ్యి ప్రజలకి సంబంధించిన ఆ విషయాలను, ప్రజలకు సంబంధించిన బాధలను వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా నిరంతరం ప్రజలతో మమేకమై ఉండటం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రజల కోసం ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపట్టారు. ఊరి కోసం మాట మంతి అంటూ కూడా స్కీన్ గ్రీవెన్స్ కి డిప్యూటీ సీఎం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే ప్రజలతో మమేకమయ్యి వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించేందుకు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక పందాను ఎంచుకున్నారు అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అభిమానుల తాకిడి, భద్రత కారణాల దృష్ట్యా ఆ గ్రామీణ ప్రజలు పూర్తిగా మమేకమై ఉండాల్సిన వ్యక్తి మమేకం కాలేకపోతున్నానంటూ కూడా కొన్ని రోజులుగా బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ వెళ్లిన పక్షంలో ఆ ప్రదేశం అంతా కూడా ఒక పక్క పోలీసు సెక్యూరిటీ, ఓ పక్క పర్సనల్ సెక్యూరిటీ, మరో పక్క విఐపి కావటం, అందులో సినీ గ్లామర్ కావటం, దానిలో మరలా ప్రజలని ఆత్మీయంగా దగ్గరికి చేరదీసుకోవటం, వారితో ఆత్మీయంగా పలకరించడం. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే తన ఆ సొంత కుటుంబ సభ్యుడు వచ్చాడన్న ఆ ఫీలింగ్స్ లో ప్రజలు ఉంటారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఎక్కువ, జన సైనికులు ఎక్కువ, తాకిడి ఎక్కువ. ఎక్కడెక్కడి నుంచో పవన్ కళ్యాణ్ వచ్చారన్న 5 నిమిషాలకి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ముస్లిం ముతగా దగ్గర నుంచి ఆ యువత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పవన్ కళ్యాణ్ వచ్చి ఎగబడి వచ్చి చూస్తా ఉండి ఆయన పలకరించాలని ఆశపడతా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ వినూత్నంగా రోడ్డు మీదే ఆయన ప్రజా సమస్యలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అయిన 2వ రోజే తన కార్యాలయం ముందు రోడ్డు మీదే గ్రీవెన్స్ పెట్టిన పరిస్థితి ఉంది. ఫిర్యాదులు మొత్తం రోడ్డు మీద ఉండే స్వీకరించిన పరిస్థితి ఉంది. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ ఆ ప్రజల సమస్యలు వినటం, ప్రజల సమస్యలు తీర్చటం, ప్రజల కోసం బ్రతకటం, పోరాడటమే అని ఎప్పుడు చెప్తా ఉండే పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కలవలేకపోవటం. ప్రజలు ఎవరు వచ్చినా గానీ ఫిర్యాదులు చేయడానికి 4-5 కలవటం, ఆ తర్వాత మిగతా వారందరూ కలవటానికి ఒక పక్క సెక్యూరిటీ ప్రాబ్లం, మరో పక్క అభిమానుల ప్రాబ్లం, ఇట్లా రకరకాలుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ఎక్కడ చూసినా గానీ ఇబ్బందికర వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క సమస్య ఉన్న వ్యక్తి తనను కలవాలి, తనతో తమ సమస్యలు చెప్పుకోవాలి, తనకి చేతనైనంత సహాయం చేస్తూ వాళ్ళ సమస్యలు తీర్చాలన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశంతో ఊరి కోసం మాట మంతి అనే వినూత్న కార్యక్రమానికైతే ఆయన శ్రీకారం చుట్టారు. ఏదైతే భద్రత కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోతున్నానంటూ కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక రోజు ఒక గ్రామంలోని ప్రజలతో ముచ్చటించి వాళ్ళ సమస్యలను వినేందుకు కూడా ఆయన ఈ కార్యక్రమం పెట్టారు. మన ఊరి కోసం మాట మంచి అనే కార్యక్రమం, ఈ స్క్రీన్ గ్రీవెన్స్ కార్యక్రమం అంటూ కూడా దీనికి ఒక ప్రత్యేక కార్యక్రమం అంటూ కూడా శ్రీకారం చుట్టారు. అయితే నేడు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలస గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడబోతున్నారు. దీనికోసం టెక్కలిలోని భవానీ థియేటర్ ను వేదికగా ఆయన ఎంచుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ భవానీ థియేటర్ కు వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఈ కార్యక్రమం కోసం దాదాపుగా రావివలస నుంచి 290 మందిని ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం 9 గంటలకి ప్రారంభం కావాల్సిన కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ఇప్పటికే ప్రజలందరూ కూడా థియేటర్ కి చేరుకున్న పరిస్థితి ఉంది. టెక్నికల్
ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా సాల్వ్ చేసుకొని మరొక అరగంటలో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రజలతో సమస్యలు ఏమేమి ఉన్నాయని ప్రజల సమస్యలు ఉంటారు. అలాగే జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేలా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామంలో సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ పథకం, పాఠశాలలో విద్యా పరిస్థితులు, అలాగే నిరుద్యోగం, చెరువులు, ఇంకా ఇట్లాంటి ముఖ్య అంశాలు సమస్యలపై కూడా ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. స్క్రీన్ గ్రీవెన్స్ ద్వారా ఒక్కోసారి ఒక్కొక్క గ్రామంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మమేకం అవుతారని, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు నిన్ననే తెలిపిన పరిస్థితి ఉంది. ప్రజలతో స్వయంగా ముచ్చటించాలన్న కోరిక పవన్ కళ్యాణ్ కు బలంగా ఉంటుంది. అయితే భద్రత కారణాలు, అభిమానుల తాకిడి, ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలోనే ఒక్కొక్క గ్రామ ప్రజలకు ఒక రోజు ఎక్కువ సమయం కేటాయించేలా కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సినీ స్క్రీన్స్ ద్వారా సినిమా స్క్రీన్స్ ద్వారా లైవ్ వాతావరణం సృష్టించి ఆ మేరకు అక్కడున్న ప్రజలు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ తో డైరెక్ట్ గా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ తో డైరెక్ట్ గా సమస్యలు చెప్పుకోవటం, తమ గోడు వినిపించుకోవటం, సంవత్సరాల తరబడి తమకు పరిష్కారం కాని ఆ సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కార వేదికగా ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.